హలో గైస్, హోప్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్. ఐఎమ్ ఆల్సో ఫైన్. సో మనం అయితే కొలరాడో నుంచి కాలిఫోర్నియా వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ చేంజ్ ఎంతో పడింది. సో యాక్చువల్లీ నేను డెలివరీస్ చేస్తున్నప్పుడు కొలరాడోలో లాస్ట్ డెలివరీ చూపించాను. దాని ముందు డెలివరీ అది రికార్డ్ చేయలేదు. సో చిన్న టైట్ స్పేస్ అనమాట. ఓన్లీ ఒక సింగిల్ ప్యాలెట్ ఉందన్నమాట డెలివరీకి. సో వెళ్తే జెన్సీ కిడ్, అక్కడ సింగిల్ లేడీ ఉంది అక్కడ. అదే జస్ట్ కిడ్, నాట్ లేడీ ఆల్సో. సో ఈ ఫీల్డ్లో ఉమెన్ కూడా ఉంటారు. సో బాగా చాలా ఫాస్ట్గా ఫోర్క్ లిఫ్ట్ ఆపరేషన్ కానీ అన్నీ బాగా చేస్తారన్నమాట చాలామంది. బట్ ఇది జెన్సీ కాబట్టి డెలివరీకి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర డాక్ లేదు, చిన్న స్పేస్, మధ్యలో కార్లు అన్నీ పెట్టి ఉన్నాయి. బ్యాకింగ్ టైట్ స్పేస్ అనమాట. సరే పెట్టాను, ఎలాగోలా చేసి వెళ్ళాను లోపలికి. వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ప్యాలెట్ జాక్ కానీ ఫోర్క్ లిఫ్ట్ కానీ ఎక్విప్మెంట్, ట్రక్ నుంచి కింద దింపడానికి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు. సో ఎవరైనా ఉన్నారా, మరి అట్లీస్ట్ పీపుల్ అయినా ఉన్నారా అని అడిగా నేను. అంటే ఎవరు లేరు, మీ కంపెనీ వాళ్ళు ఇంకా మాకు ఇన్ఫామ్ చేయలేదు అని అంటుంది. సో ఇన్ఫామ్ చేసేది ఏంటి, డెలివరీస్ మండే టు ఫ్రైడే, మేము ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మీరు అన్లోడ్ చేసుకోవటమే, మీకు ఇన్ఫామ్ చేయటం అలా ఏమి ఉండదు. బట్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు. వేరే వాళ్ళ దగ్గర పక్కన అట్లీస్ట్ పక్క షాప్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైనా అడిగి ఆపరేట్ చేయడం కూడా తెలియదు ఆమెకి. సో వెళ్ళి చూస్తే మొత్తం పేపర్ వర్క్, సింగిల్ ఒకే ఒక ప్యాలెట్ ఉన్నాయి. ఇంకా నాకు హెల్ప్ చేయమని అడుగుతుంటే వాళ్ళ డ్యూటీ కదా, రెస్పాన్సిబుల్ కదా, లోడ్ వచ్చినప్పుడు తీసుకొని చూసుకోవాలి, అన్లోడ్ చేసి వాళ్ళ లోపల పెట్టుకోవాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో అయితే ఐ డోంట్ టచ్ ద ఫ్రైట్ అంటే నేను లోడ్ని ఎన్ని పట్టుకోను అంటుంది. అలా కుదరదు, నేను కూడా పట్టుకోకూడదు యాజ్ ఎ రూల్ ప్రకారం. బట్ ఐఎమ్ హెల్పింగ్ యూ టు అన్లోడ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను, అంతేగాని నా డ్యూటీ కాదు వచ్చి లోడ్ అంతా అన్లోడ్ చేసి నీకు పెట్టడానికి. ఉన్నది నీకు సింగిల్ ప్యాలెట్. ఐఎమ్ నాట్ ఏ లోకల్గా తిరిగే డ్రైవర్ కాదు, మేము కంట్రీ టు కంట్రీ తిరుగుతూ ఉంటాము. మేము వచ్చినప్పుడు మీరు డెలివరీ తీసుకోవాలంతే. దెర్ ఈజ్ నో ఈరోజు జనాలు లేరు, లేకపోతే నేను లోడ్ని పట్టుకోను, అలాంటి కబుర్లు చెప్తే పని అవ్వదు. ఇఫ్ వాంట్ టు గో బై ద రూల్ ఎవరికి పని అవ్వదు. సో చిన్న డెలివరీ ఉంది. సో వెళ్ళి నైఫ్ తీసుకురామన్నా, తీసుకొచ్చి మొత్తం లోడ్ అంతగా ఒక 4-5 బాక్సెస్ ఉన్నాయి అంతే, పెద్ద లోడ్ ఏం కాదు అది. అది పట్టుకుని దింపడానికి కూడా మళ్ళీ అది అని మాట్లాడింది. అలా ఎన్ని కుదరదు, నాకు అసలు టైం అయిపోతుంది, మీ ఒక్క సింగిల్ లోడ్ మీది నథింగ్ అది, దానికోసం అని చెప్పి నా టైం అంతా వేస్ట్ చేసుకోలేను. సో ఇమీడియట్గా వెళ్ళి తీసుకురా అని చెప్పి మొత్తం పట్ట దింపేసి బయటపడేసి ఇంకా పేపర్ వర్క్ తీసుకొని నేను లాగిచ్చేసాను. సో ఇలా ఉంటారనమాట జెన్సీ కిడ్స్. అని డెలివరీ వచ్చినప్పుడు డెలివరీ తీసుకోకుండా, దింపడానికి మనుషులు లేరు, లేకపోతే ఎక్విప్మెంట్ లేదు, ఇలాంటివి ఉన్నదే సింగిల్ 4-5 బాక్సెస్ చిన్నవి, అలా ఉంటారనమాట. సో లుక్ ఎట్ దిస్ ఫాగీ మార్నింగ్. సో ఈ వీక్ షెడ్యూల్ అంతా మారిపోయింది. సో ఎర్లీగా 3 AM-కే 2:30 AM-కి లెగుస్తున్నాను ఈ వీక్ అంతా. సో ఇట్స్ గోనా బి ఎర్లీ మార్నింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. -2 ఎంత ఉంది టెంపరేచర్. సో మనం కాలిఫోర్నియా వచ్చాం డెలివరీకని. చూసారా లోడ్ అయిపోయింది. ఇట్లా ఇమిటేషన్ ఫ్లేవర్స్ అని చెప్పా కదా, అదే ఈ లోడ్. ఇది ఇంకొక ప్లేస్లో ఉంది, రేపంగానే వెళ్ళిపోవడమే. మనం ప్యాలెట్ జాక్ తీసుకొచ్చాడు. ఫోర్క్ లిఫ్ట్తో నేను తీసుకురావడానికి వెళ్ళమని చెప్పాను నేను. సో వాళ్ళే అన్లోడ్ చేశాడు. మనం ఈ స్ట్రాప్ ఒకటి పెట్టేసి ఇంకా 4 పీసెస్ ఉన్నాయి చూసారుగా, ఇలా ఉంటాయి అన్నమాట ఫ్లేవర్ డబ్బాలు.
సో జ్యూసెస్ మీద, ఐస్ క్రీమ్స్ మీద, వీటి మీద వేస్తారు. ఒక్కొక్క చోట మనం డెలివరీ చేసేసి వీ హ్యావ్ టు గో ఫర్ పికప్ చేసేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే వీ కెన్ డూ అవర్ రీసెట్ అనమాట. సో మనమైతే లోడ్ సెక్యూర్ చేసేసుకొని వెళ్ళిపోవటమే. సో దింపే బాధ్యత అంతా వాళ్ళదే అనమాట. మనం ఏంటంటే లోడ్ అది దింపేసిన తర్వాత జస్ట్ అది టైట్ చేసుకోవాలి, స్ట్రాప్స్తో లోడ్ని టైట్ చేసుకుని వెళ్ళిపోవటమే. సో హెవీ వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి ఆపకుండా. వన్ మోర్ డెలివరీ అండ్ వీఆర్ గుడ్ ఫర్ పికప్. వీఆర్ హెడింగ్ బ్యాక్ టు టొరంటో దెన్. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? సో మనమైతే లాస్ట్ డెలివరీ కాలిఫోర్నియాలో. సో ఇది వన్ ఆఫ్ ద టైట్ స్పేసెస్ అనమాట, చూపిస్తామని. సో ఇది సింగిల్ రోడ్ అనమాట. వీళ్ళకి డాక్ అక్కడ ట్రక్ కనిపిస్తుంది కదా, బ్యాక్, ఆ బ్యాక్ దగ్గర మన ట్రక్ ఉంది. సో ఇలాంటి ప్లేసెస్లో చాలా టైట్ ఉంటుంది, ఎలా డాక్ చేసుకోవాలి అని చూపిస్తుంది మీకు. సో ఇది సింగిల్ వే అనమాట ఎంట్రన్స్. యూజువల్గా ఎలా ఉంటుంది అంటే ఇటువైపు నుంచి ఎంటర్ అయితే ఈ వెనకాల బ్యాక్ డాక్స్ ఉంటాయి అనమాట, ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్. సో అటువైపు నుంచి ఇంకో సైడ్ నుంచి అవుట్ వైపు ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. సో ఇటు నుంచి ఈజీగా వచ్చేస్తాం, వెనకాలకి వెళ్ళి బ్యాకప్ చేస్తాం, అయిపోయింది. సో దీనికి ఈ బిల్డింగ్ అలా లేదు. యూజువల్గా అలా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్లో ఉండవు అనమాట. అప్పుడు ఏం చేసుకోవాలి? సో ఈ ప్లేస్లో ఇలా వచ్చి ఆ రోడ్డు మీద నుంచి మనం ఇలా బ్యాకప్ చేసుకోవాలి, బ్యాకింగ్. సో ఇలా బ్యాక్ వచ్చి, సో చాలా టైట్ స్పేస్ అనమాట. అందుకే ఎగ్జాంపుల్కి అన్ని ప్లేసుల్లో పెద్ద పెద్ద డెలివరీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే చాలా వాటిల్లో మంచి యాడ్స్లో వీటిలో అన్నిట్లో డాగ్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయి. ఈజీగా 45 degrees ఈ యాంగిల్లో బ్యాకప్ చేస్తాం అనమాట, విచ్ విల్ బి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 70-80% ఈజీగానే ఉంటాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇక్కడ అన్ని సైడ్ పార్కింగ్లో చూసారు కదా, కారు ఉండిద్ది. మనం ఆ రోడ్డు మీద నుంచి అక్కడ రోడ్ అంతా ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసుకొని ఎవరు ఉండరు మనకి ఆపి చేయడానికి. మనమే 4 ఫ్లాషెస్ చేసుకుని మనమే హార్న్ ఇచ్చుకుంటూ మనమే ఒకసారి 2 సార్లు బయటకు వచ్చి చెక్ చేసుకుని, ట్రాఫిక్ బ్లాక్ అయినా అందరూ హార్న్ కొడుతున్నా ఏం చేస్తున్నా టెన్షన్ పడకుండా, ఒకసారి 2 సార్లు తప్పు చేసినా సారీ ఏం భయపడకుండా చేయాలన్నమాట ఇలాంటి ప్లేసెస్. నువ్వు ఎక్కువ భయపడతావు అంటే పీపుల్ ఆగే వాళ్ళందరూ హార్న్ కొట్టి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసారు టైట్ స్పాట్, ఎంత టైట్ స్పాట్ ఉందో. ఇక్కడేమో ట్రక్ ఉంది, ఈ మూల ఈ ట్రక్ వాళ్ళు ట్రాఫిక్ వెళ్తానే ఉంటాయి, కార్లో వెళ్తానే ఉంటారు. సో ఇవన్నిటిని తప్పించుకుని ఇలా వచ్చి ఇక్కడ బ్యాక్ చేసాం మనం. సో జస్ట్ చూపిస్తున్నా డే టు డే ఎలా ఉండిద్ది. అన్ని స్పేసెస్ ఈజీగా ఉండవు అనమాట. మనం వచ్చి డోర్స్ ఓపెన్ చేసి ఇక్కడ బ్యాక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ పక్కన ఇది మంది ఓటీ అడ్రస్, ఇది చూసారు కదా, సిటీ ట్రక్ మనవాడిది. సిటీ ట్రక్ లో ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ లో ఈజీగా కర్వ్ తిరిగేసిద్ది అనమాట. మన ఇది వెనకాల బెడ్ ఇవన్నీ ఉంటాయి కదా లోపల. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకి కొంచెం టఫ్. సిటీ ట్రక్స్ లో యూజువల్ గా వాళ్ళకి డిజైన్ చేస్తారు. మనకి ఎల్డిఎల్ లోడ్స్ అంటే ఇంకా డెలివరీస్ కూడా చేయాలి కాబట్టి ఇలాంటి ప్లేసెస్ లో చేయాలన్నమాట. అది ఓకే గైస్, మళ్ళీ పికప్ చూస్తున్నప్పుడు చూస్తాను మళ్ళీ. సీ యు గైస్ ఇన్ ది సెకండ్. ఓకే, బై. సో ఇప్పుడే మనం ట్రైలర్ డ్రాప్ చేయడానికి వచ్చాం. వేరే ట్రైలర్ స్విచ్ చేసుకుని వెళ్ళిపోవటమే అనమాట. సో జస్ట్ మనం తీసుకొచ్చిన ట్రైలర్ ఇక్కడ డ్రాప్ చేసి ఆల్రెడీ లోడ్ రెడీగా ఉంది, అది పిక్ చేసుకుని వెళ్ళిపోవటమే. నేను చూపిస్తాను ప్రాసెస్. సో ట్రైలర్ డ్రాప్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ల్యాండింగ్ గేర్ డ్రాప్ చేస్తున్నాం.
అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఈ రిమూవ్ చేసుకోవడం. ఎలక్ట్రిక్ లైన్స్, బ్రేక్ లైన్స్, సర్వీస్ లైన్స్ అన్ని రిమూవ్ చేసుకోవడం. నాట్ లైట్ సార్. ఇక్కడ వీళ్ళు పిన్ ఉండిద్ది అనమాట, చూసారా? ఈ పిన్ పుల్ చేసుకోవాలి, లేకపోతే రాదు. సో ఇది ఫిఫ్త్ వీల్ డౌన్ ఎయిర్ బ్యాగ్స్ డౌన్ చేసుకుని వెళ్ళిపోవటమే. సో లోడ్ అయితే పికప్ చేసుకొని మనం రిటర్న్ బ్యాక్ అవుతున్నాం టొరంటోకి. మధ్యలో రేపు టుడే వెళ్ళినంత వరకు వెళ్ళి ఆపేసుకుని ఎక్కడో చోట, మోస్ట్లీ యూటా వెళ్ళిపోతాను, ఆపేసి ఇంకా బుక్ రీసెట్ చేస్తాను. సో నిన్న ఏమైందంటే పికప్ అంతా చూపించలేదు మీకు, ఎందుకంటే ట్రైలర్ అన్లోడ్ డ్రాప్ చేశా కదా ఫస్ట్. వేరే ఆల్రెడీ లోడ్ పికప్ ఆల్రెడీగా ఉందనుకున్నాను, బట్ వేరే ట్రైలర్లో లేదు. తీరా చూస్తే మన ట్రైలరే మళ్ళీ లోడ్ చేసి తీసుకెళ్ళమన్నారు. సో ఆల్మోస్ట్ అది 4 hours పట్టింది లోడ్ చేయడానికి. ఎల్టీఏ లోడ్ కాబట్టి ఆల్మోస్ట్ 10 shipments ఎన్నో ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ షిప్మెంట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. సో లోడ్ వచ్చేసి చాలా ఉన్నాయి, విటమిన్ సి అండ్ వైపర్ ప్యాడ్స్ ఎక్కువ, స్కూల్ బస్సు ట్రాన్స్పోర్టేషన్ బస్సు పార్ట్స్ అండ్ క్లోత్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట థింగ్స్ అన్నీ. సో నేను నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యాను. సో మార్నింగ్ నుంచి నిన్న ఇవాళ ఫుల్ వర్షం పడుతుంది కాలిఫోర్నియాలో. ది సిచ్యువేషన్. జస్ట్ వాచింగ్ ద న్యూస్. అండ్ G20 సమిట్ అయితే అవుతుంది సౌత్ ఆఫ్రికాలో. అండ్ లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా లాస్ట్ టైం అదే G20 సమిట్ వీటికి మామూలుగా అఫీషియల్గా ఇన్వైట్ వచ్చి యూఎస్ఏకి వచ్చి పిలుద్దామని వచ్చాడు. ఈ ప్రాసెస్లో మన డీజేటీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే వైట్ హౌస్కి వచ్చినప్పుడు వైట్ ఫార్మర్స్ని చాలామందిని చంపేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో, దీని గురించి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని పరువు తీసినట్టుగా అందరి ముందు అలా అడిగారనమాట. సో జనరల్గా అడగటం వేరు, మీడియా అందరి ముందు. సో 7% 8% ఉండిద్ది వైట్ పాపులేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో వాళ్ళు అక్కడ కొన్ని నార్మల్గా ఈ మర్డర్స్ లేకపోతే అవుతున్న వాటిని హైలైట్ చేసి అదొక వైట్ పీపుల్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ లాగా చూపించడానికి ట్రై చేశాడు ట్రంప్ వైట్ హౌస్లోకి వచ్చినప్పుడు. అది అవమానంగా ఫీల్ అయ్యి దానికి ఏమీ రిప్లై లేకుండా, నేను రిప్లై ఏమలేదు అతను, అందుకని నేను బాయ్కట్ చేస్తున్నాను, సౌత్ ఆఫ్రికాలో ఇలా జరుగుతుంది, హ్యూమన్ రైట్స్ అన్నీ సరిగా ప్రాపర్గా లేదన్నట్టుగా ఎవరిని వెళ్ళొద్దు అని ట్రంప్ కాల్ ఇచ్చాడనమాట. వేరే కంట్రీస్ని కూడా ఎవరు అటెండ్ కావకండి అని. సో అన్ని కంట్రీస్ అటెండ్ అయినాయి. మోస్ట్ ట్రంప్ యూఎస్ నుంచి ఎవరు డెలిగేట్స్ కానీ ఎవరు రాలేదు. ఇండియా అటెండ్ అయింది, కెనడా అటెండ్ అయింది, అందరూ సౌత్ ఆఫ్రికాలో కలుసుకున్నారు. ఓన్లీ రష్యా అటెండ్ కాలేదు బికాస్ ఆఫ్ తెలుసు కదా వార్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో వేరే డెలిగేట్స్ని వాటిని పంపించారు. చైనా వాళ్ళు కూడా అంతే, జింపింగ్ రాకుండా వేరే వాళ్ళు డెలిగేట్స్ని అన్ని పంపించారు. సో అండ్ కార్నీ అయితే మొహమాటం లేకుండా మన కెనడా ప్రైమ్ మినిస్టర్ అయితే
మొహమాటం లేకుండా చెప్పేశాడు. యుఎస్ దగ్గర ఇప్పుడు యుఎస్ఏ రాకపోయినంత మాత్రాన ఏం లేదు. చాలామంది ఇప్పుడు మనం సూపర్ పవర్స్ ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి చాలామంది వచ్చారు. ఒక్క పవర్ ఇప్పుడు అక్కడే ఉండిద్దని అలా వచ్చినట్టుగా మాట్లాడాడు. అంటే వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ ఏం లేదన్నట్టుగా. అండ్ మీరు పర్సనల్గా మాట్లాడారా అంటే హూ కేర్స్ అన్నట్టుగా అన్నాడు మీడియాతో. అది పెద్ద గోలగోల అవుతుంది కెనడాలో. ఎందుకంటే టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి కదా కెనడాతో యుఎస్ఏ. మా స్టీల్ మీద, అల్యూమినియం మీద, వీటి మీద ఎక్కువ బ్యాన్ చేశాడనమాట. సో ఈ టైంలో అలా ట్రంప్ మీద అలా మాట్లాడితే మనకే నష్టం కదా అన్నట్టుగా అపోజిషన్ వాళ్ళంతా గోలగోలు చేస్తున్నారు. అది జరుగుతుంది మా దగ్గర. సిచ్యువేషన్ అలా ఉంది. అండ్ నాకు టైం ఉన్నప్పుడు మాట్లాడతాను. అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన పని ఏం లేదు నాకైతే. నాకు టైం ఉన్నప్పుడు, అతను టైం ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకుంటాం అంతేగాని అన్నట్టుగా మాట్లాడాడు ప్రెస్తో మాట్లాడుతూ. దట్స్ వాట్స్ గోయింగ్ ఆన్. అండ్ యుఎస్ అండ్ కెనడా ఇండియా రిలేషన్స్ అయితే బాగా డెవలప్ అవబోతున్నాయి ఫ్యూచర్లో. ఇద్దరు మన నరేంద్ర మోడీ అండ్ కార్నీ మాట్లాడుకొని మంచిగా అదే ఈ ప్లాన్స్ ఉన్నాయి కదా. సో డబులింగ్ ఆఫ్ ద బైలాటరల్ ట్రేడ్, ఆ ట్రేడ్ ఇప్పుడు ఉన్న ట్రేడ్ని ఇంకా డబుల్ చేసి ఇంకా బాగా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు కంట్రీస్ మీద ఈజీ చేయడానికి, అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ డేటా షేర్ చేసుకోవడానికి, అండ్ బై న్యూక్లియర్ ట్రేడ్స్ సివిల్గా ఎక్కువ షేర్ చేసుకోవడానికి, ఇలాంటివన్నీ ఇంటర్నల్ క్రిమినల్ డేటా కానీ అన్నీ వీటి గురించి మాట్లాడుకొని సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్కువ ఆ ప్రాజెక్ట్స్ అండ్ టెక్నాలజీ వైజ్ కూడా ఎక్కువ ఇండియా నుంచి ఎక్కువ తీసుకుంటాం అన్నట్టుగా ఇద్దరు మంచి మాడుకున్నారు. గుడ్ రిలేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ ఆల్సో కెనడా టు చైనా కూడా అన్నీ ఎక్కువ బాగున్నాయి రిలేషన్, బాగా మాట్లాడుకుని ట్రేడ్స్ వీటి గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేసుకున్నారు. సో విత్ బోత్ ద కంట్రీస్ సూపర్ పవర్స్ ఇండియా అండ్ చైనా, వాళ్ళతో మంచిగా ట్రేడ్ అయితే సెట్ చేసుకుంటున్నాడు కార్ని. అండ్ నార్మల్గా ఇంకా ఓవరాల్ సమిట్ వచ్చేసి, సో ఈ సౌత్ వైపు ఉన్న కంట్రీస్ ఎక్కువైతే డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయో వీటి మీద ఎక్కువ భారాన్ని ఎలా, డెప్త్ని ఎలా తగ్గించాలి, వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నారు. క్లైమేట్, ఎనర్జీ, సస్టైనబిలిటీ గురించి ఎక్కువ అనమాట. అంటే ఒక కంట్రీకి ఒక కంట్రీస్ మధ్య డేటాని ఎక్కువ షేర్ చేసుకుంటే ఆ క్లైమేట్ వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద తుఫాన్లు ఇలాంటివి వస్తున్నప్పుడు ఏ ద్వారా ఒకళ్ళొకళ్ళని ఇంటెలిజెన్స్ని డేటాని షేర్ చేసుకోవటం వల్ల ముందుగానే పెద్ద పెద్ద తుఫాన్ల గురించి కానీ వీటి గురించి ముందుగానే తెలుసుకొని ముందుగానే సేఫ్ చేసుకోవచ్చని, ఆ డేటాని మనం ఇంకా ఎక్కువ షేర్ చేసుకోవాలని అని సైన్ చేసుకున్నారన్నమాట. టెక్నాలజీ, ఏఐ అండ్ డిజిటల్ కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్, వాళ్ళ దగ్గర ఉన్న డేటాని, డిజిటల్ని అండ్ క్రిమినల్ డేటాబేసెస్ని వీటిని ఎప్పటికప్పుడు అన్నీ షేర్ చేసుకుని అప్ టు డేట్ పెట్టుకుని సో దే క్యాన్ రిడ్యూస్ ద క్రైమ్ రేట్ బిట్వీన్ ద కంట్రీస్ అన్నట్టుగా ఒక ప్రపోజల్ అనుకుని అందరూ అగ్రీ అయ్యారు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఓన్లీ అర్జెంటీనా ఒకటి అర్జెంటీనా అండ్ దుబాయ్ కొన్ని కంట్రీస్ ట్రంప్ మాట విని రాలేదు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అవుట్ ఆఫ్ 20లో వచ్చినాయి. ఒకవేళ ఎవరైనా లీడర్స్ రాకపోయినా కానీ వాళ్ళ డెలిగేట్స్ని ప్రీమియర్స్ వీళ్ళు ఉంటారు కదా, లైక్ సీఎం అలా నెక్స్ట్ లెవెల్ క్యాడర్ని అలా పంపించారు. మోస్ట్ ఆఫ్ ద అన్ని అగ్రిమెంట్స్ అన్నీ బాగానే జరిగినాయి, అన్నీ బాగానే. ఓన్లీ యుఎస్ ఒక్క కంట్రీ నుంచే నాట్ ఈవెన్ డెలిగేట్స్ కూడా ఎవరు రిప్రజెంట్ చేయడానికి కూడా రాలేదు. సో ఆఫ్రికన్ కంట్రీస్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క డెప్త్ని ఎలా తగ్గించుకోవాలి అని వాళ్ళు ప్లానింగ్, ప్రపోజల్స్ అవన్నీ పెట్టారనమాట. ఈ ప్రతిసారి ఇది రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఒక టాపిక్ వస్తుంది. దీని గురించి ప్రాపర్గా బ్రీఫ్గా కొంచెం మాట్లాడుకుందాం. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఎక్కడ దొరకని రేర్ ఐటమ్స్ కాదనమాట. ఇది ఒక సింగిల్ ఎలిమెంట్ కాదు, ఆల్మోస్ట్ ఒక 15 ఎలిమెంట్స్ వీటిని అన్నిటినీ కలిపి రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. కాన్సన్ట్రేటెడ్ డిపాజిట్స్లో ఉండవు అనమాట. అంటే ఎలా చెప్పాలి,
సో ఒక చోటే ఉండవు అనమాట, అవి స్ప్రెడ్ ఓవర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక మైనింగ్ ప్రాజెక్ట్లో ఏమైనా చూసాం అనుకోండి, అక్కడి నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ వచ్చింది మనకి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ డిఫరెంట్ స్టీల్ కానీ, ఒక దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట, మైన్ చేసి తవ్వి అలా చేస్తారు. సో ఇది అలా చేయడానికి లేదు, ఎందుకంటే ఈ 15 ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఓవర్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ ఈ దొరికినా కానీ అవి వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. అవన్నీ మొత్తము ప్రాసెస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ వాటిని సపరేట్ చేయడానికి చాలా కష్టమైన ప్రాసెస్, అండ్ ఆల్సో చాలా కాస్ట్లీ ప్రాసెస్. అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కూడా యూనిట్స్, వాటికి సంబంధించిన టూల్స్ కూడా అన్ని కంట్రీస్ దగ్గర లేవు, ఓన్లీ చైనా దగ్గర ఉన్నాయి ఇన్ ద వరల్డ్లో. ఇప్పుడు ఈవెన్ యూఎస్ఏ దగ్గర కూడా లేవు. అందుకనే సో ఇంటర్నల్గా ఇలాంటి డీల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సమ్మిట్లు జరిగినప్పుడు ఓకే వీళ్ళ దగ్గర ఇది ఉంది, చైనా వాళ్ళ దగ్గర ఉంది. మెయిన్ థింగ్ చైనా ఎందుకు అందరికన్నా ముందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండటం వల్లనే, అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసే యూనిట్స్ ఉండాలి. సో కెనడాకి మైనస్ అదే, ఇక్కడ ఉన్నా కానీ ఈవెన్ పెట్రోలు డీజిలు ఇవన్నీ పంపించడానికి మళ్ళీ యూఎస్ఏకి పంపిస్తారు. ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్లో అన్నిట్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మైన్స్, ఫ్యాక్టరీ యూనిట్స్ ఇవన్నీ విత్ ఇన్ ఇయర్లో కట్టేస్తారు. వీళ్ళ దగ్గర ఇంత రిసోర్సెస్ ఇంత వరల్డ్లో ఎవరి దగ్గర లేనంత. ఆఫ్టర్ వెనిజులా తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్, అది దుబాయ్ తర్వాత ఉన్నా కానీ వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోరంటే మైనస్ అదే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేదు. సో రేర్ ఎర్త్ మినరల్స్కి చైనా ఈజ్ ద బెస్ట్ కంట్రీ కాబట్టి, సో ఇలాంటి సమిట్స్ ఇలా అయినప్పుడు ఇంటర్నల్గా డీల్స్ జరుగుతాయి అనమాట. మేము ఇది ఆఫర్ చేస్తాం అని వాళ్ళు బైలాటరల్ అగ్రిమెంట్స్ కంట్రీ టు కంట్రీ మధ్య ఇలా సెట్ చేసుకుని వెళ్తారు. దట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ సమిట్స్. ఆ రేర్ ఎర్త్ మినరల్స్ వెయిట్లో ఉపయోగిస్తారు. ఇది ఇప్పుడు డే టు డేలో దేంట్లో ఉపయోగిస్తారంటే హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అండ్ క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీస్, ఈవీస్, మన ఈవీలో బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటికి టర్బైన్స్, పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్లో అండ్ మిజైల్స్, రేడార్స్ ఇవి ఉంటాయి కదా, మిలిటరీలో యూజ్ చేస్తారు కదా, ఆ మిజైల్స్ పంపించడానికి. అండ్ చాలా మెడికల్ ఫెసిలిటీస్లో కూడా మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ, అండ్ ఎల్ఈడి లైట్స్లో, అండ్ ఆయిల్ రిఫైన్ చేయడానికి, ఇలా ఈ ప్రొడక్ట్స్ అనేది మనం డే టు డే యూజ్ చేసే వాటిల్లో ఎక్కువ వీటిని యూజ్ చేస్తారన్నమాట. మెయిన్గా డిఫెన్స్. ఇప్పుడు అందుకే కదా యూఎస్ఏ కూడా ఇట్లా చైనాకి అన్నిటికీ పోటీ పడుతుంది. అండ్ ఇద్దరు మొన్న చైనాను జింపింగ్ను ట్రంప్ కూడా కలిసినప్పుడు ఈ G20లు, ఈ G7లు ఇవన్నీ వేస్ట్, ఓన్లీ G2 ఈజ్ ద నెక్స్ట్ అని అంటున్నాడు. అంటే చైనాని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే మా ఇద్దరం కలిసి ఉంటే చాలు, వాళ్ళు మొత్తం మా మాట వినాల్సిందే అన్నట్టుగా డైలాగ్ వేసాడనమాట మొన్న కలిసినప్పుడు. చైనాతో, జిన్పింగ్తో కలిసినప్పుడు వాళ్ళిద్దరు కలిసాడు. చైనా ఏం అనలేదు, బట్ ఎందుకంటే చైనా ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇప్పుడు కంపేర్ టు, ఎందుకంటే ద మెయిన్ థింగ్ దే క్రియేటెడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. దట్ ఈస్ దే టేక్, వాళ్ళు ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు అందరికన్నా. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ దెమ్. సెమీ కండక్టర్స్ కానీ వీటి విషయంలో అన్నిట్లో, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అన్నిట్లో వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడానికి టెక్నాలజీ వైజ్ వీటన్నిటిలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అవి ఓన్గా వాళ్ళు క్రియేట్ చేసుకుని, ఏ కంట్రీస్లో ఉన్న బెస్ట్ ఐటమ్స్ అన్నిటినీ వాళ్ళు కాపీ కొట్టేసి వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకునే అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టి, సో దే ఆర్ లీడింగ్, దే ఆర్ ద సూపర్ పవర్ రేస్లో ఉన్నారు ఇప్పుడు. అంటే యుఎస్ కూడా భయపడే అంత రేంజ్లో ఉన్నారు. ఇండియాలో కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, టాప్లో లేకపోయినా కానీ టాప్ 10లో ఉంటాం మనం. ప్రొడ్యూస్ చేయడానికి అన్నీ. కాకపోతే మనది ఏంటంటే ప్రొడ్యూస్ చేసి అలా ఎక్స్పోర్ట్ చేసేయటమే. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాటిని రిఫైనరీ చేసే యూనిట్లు లేవు. అదొక్కటి మైనస్ మన దగ్గర, అంతే.
ఓకే ఉన్నా కానీ నాట్ లైక్ చైనా ఆర్ విత్ అదర్ కంట్రీస్ కంపారిటివ్లీ. సో అందుకనే మన ఇండియా పాలసీ కూడా నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ లెవెల్స్ నుంచి సెమీ కండక్టర్స్ని ప్రిపేర్ చేయటం, డైరెక్ట్గా అక్కడి నుంచి మొత్తం ప్యాకేజింగ్ చేసి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి వేరే కంట్రీస్కి రైట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ నుంచి చేయాలని ప్రపోజల్స్ చేస్తున్నారు మొత్తం. ఆల్ ద ప్రైమ్ మినిస్టర్ ప్లాన్స్ కానీ అన్నీ దానికి టువర్డ్స్ దానికి సపోర్ట్ చేసే విధంగానే ఉన్నాయి, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఓకే గైస్, అండ్ కమింగ్ వీడియోస్లో ఇంకా మళ్ళీ జియో పొలిటికల్ వాట్స్ హ్యాపెనింగ్ ఎలా ఉంది ద వరల్డ్ అండ్ ఈచ్ కంట్రీ, మెయిన్గా యూఎస్ఏ, చైనా, ఈ టాప్ సూపర్ అండ్ కెనడా అండ్ ఇండియా వీళ్ళ మధ్య రిలేషన్స్ వీటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాను ఇన్ ద కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్ సీ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ వాన అయితే అసలు ఆగట్లేదు, ఫుల్ పడతానే ఉంది, కుమ్ముతుంది. యా, సీ యూ గైస్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.